ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ట్రేడింగ్‌కి సంబంధించి బేసిక్ రూల్స్ అనేవి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇది చాలామందికి ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి తెలుసు. కానీ ఈ రూల్స్ అనేవి ఫాలో అవ్వరు. ఇది కొత్త వాళ్ళకి కూడా తెలియాలి ఈ రూల్స్ అనేవి. ఈ రూల్స్ అనేవి మీరు స్కాల్పింగ్ చేస్తారు కదా! వాళ్ళకైతే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక ట్రేడ్‌లో 1 మినిట్, 2 మినిట్ కంటే ఒక ట్రేడ్‌లో ఎక్కువసేపు ఉండరు. కాబట్టి వాళ్ళు ఈ రూల్స్ అనేవి పాటించవసరం లేదు. కానీ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నా సరే, స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నా సరే, మీరు ఈ రూల్స్ అనేవి 100% ఫాలో అవ్వాలి. మీరు స్టాక్ మార్కెట్లోనే కాదు, ఫారెక్స్లో ట్రేడింగ్ చేస్తున్నా సరే, లేదంటే క్రిప్టోలో ట్రేడింగ్ చేస్తున్నా సరే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇవే రూల్స్ 100% ఫాలో అవ్వాలి. ఈ టెక్నికల్స్ అనేవి ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఉంటాయి. కాబట్టి ట్రేడింగ్ అనేది ఎక్కడైనా ఒకటే. కాబట్టి ఈ రూల్స్ అనేవి 100% ఫాలో అవ్వాలి ఎక్కడికి వెళ్ళినా. అలాగైతేనే మీరు మార్కెట్లో ఉండగలరు. ఇప్పుడు ఆ రూల్స్ ఏంటని చెప్తాను చూడండి. మీరు ఎప్పుడైనా సరే ఎంట్రీ తీసుకునేటప్పుడు మార్కెట్ బుల్లిష్గా ఉందనుకోండి, మనం ఓన్లీ బయింగ్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి, సెల్లింగ్ సైడ్ తీసుకోకూడదు. అదే మార్కెట్ బేరిష్గా ఉందనుకోండి, ఓన్లీ మన సెల్లింగ్ సైడే మనం ఉండాలి, అంతేగాని బయింగ్ సైడ్ ఉండకూడదు. చాలామంది ఏం చేస్తారంటే మార్కెట్ బుల్లిష్గా ఉన్నప్పుడు చాలా వరకు పెరిగిన తర్వాత ఇది చాలా వరకు పెరిగిపోయింది, ఇక్కడ నుంచి ఇంక పెరిగే ఛాన్స్ లేదు, రివర్స్ అయిపోద్ది కదా అని చెప్పేసి అతి తెలివితేటలు కొంతమంది ఉపయోగిస్తారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే చాలా పెరిగిపోయింది, ఇక్కడ నుంచి రివర్స్ అయిపోద్ది అని చెప్పేసి అక్కడ ట్రెండ్కి అగెనిస్ట్గా ఎంట్రీ అనేది తీసుకుంటారు. అలా ఎప్పుడు తీసుకోకూడదు. మనకి ఒకవేళ ఎంట్రీ దొరకకపోతే వెయిట్ చేయాలి, లేదంటే ఆ రోజు ట్రేడ్ తీసుకోవడం మానేయాలి. అంతేగాని ట్రెండ్కి అగెనిస్ట్గా తీసుకున్నాం అనుకోండి, మన డబ్బులు పోతాయి. అదేవిధంగా మనం బేరిస్గా ఉందనుకోండి మార్కెట్, సెల్లింగ్ సైడే ఉండాలి. అంతేగాని చాలా వరకు పడింది కదా, మళ్ళీ ఇక్కడి నుంచి రివర్స్ అయిపోద్ది అని చెప్పేసి మనం బయింగ్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, బేరిస్గా ఉన్నప్పుడు మనం బై సైడ్ ఎంట్రీ తీసుకుంటే అక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. కాబట్టి మనం ఎప్పుడు ట్రెండ్కి అగెనిస్ట్గా ఎంట్రీ తీసుకోకూడదు. ఇది చాలామంది తెలుసు, కానీ ఇది ఫాలో అవ్వరు. ఎందుకంటే ఎక్కువగా ఇంట్రాడే చేసేటప్పుడు మీకు ఇలాంటి ఎంట్రీసే దొరుకుతాయి. మీకు మెయిన్ ట్రెండ్ సైడ్ మీకు ఎంట్రీ దొరకవు అంత వేగి. చాలా ఓపికగా వెయిట్ చేస్తే మనకి మంచి ఎంట్రీ దొరుకుతుంది. కానీ అంత ఓపిక ఎవరికి ఉండదు. కొంత పెరిగిన తర్వాత ఇక్కడ నుంచి రివర్స్ అయిపోద్ది కదా అని చెప్పేసి కొంతమంది అతి తెలివితేటలు ఉంటారు కదా, వాళ్ళు రివర్స్ తీసుకుంటారు. మన రివర్సల్ ట్రేడర్స్ అని చెప్పేసి ఏవో కొత్త కొత్త పేర్లు పెట్టేసి తీసుకుంటారు, కానీ అది వర్కౌట్ అవ్వవు. అందుకే ఎప్పుడు కూడా ఇంట్రాడే చేసేవాళ్ళు ఎక్కువ లాస్ అవుతూనే ఉంటారు. కారణం ఇదే అనమాట. కాబట్టి మీరు ఎప్పుడు ఎంట్రీ తీసుకున్నా సరే ట్రెండ్కి అగెనిస్ట్గా ఎప్పుడు తీసుకోకండి. ఒక్కోసారి దొరకదు మీకు, ఒక్కోసారి ఉదయం దొరకదు, ఒకసారి మధ్యాహ్నం దొరుకుతుంది. రోజుకి ఒకసారి దొరుకుతుంది మీకు ఎంట్రీ అనేది, మంచి ఎంట్రీ. అందుకే ఎక్కువ ట్రేడ్లు చేయకూడదు. అవి మంచి ఎంట్రీ దొరికినంత వరకు వెయిట్ చేయాలి. అంతేగాని ఏదో వచ్చేసామో మనకు వచ్చిన వెంటనే ట్రేడ్ దొరికేయాలని ఎంట్రీ తీసుకోకూడదు. ఇదనమాట ఈ రూల్ అనేది 100% మీరు ఫాలో అవ్వండి. మీరు క్రిప్టో ట్రేడింగ్ చేసినా పర్లేదు, ఫారెక్స్లో ట్రేడింగ్ చేసినా పర్లేదు, ఎందులో చేసినా సరే మీరు ట్రెండ్కి అగెనిస్ట్గా మాత్రం ఏ ట్రేడ్ కూడా తీసుకోకండి. ఒకవేళ మీకు దొరకలేదు అనుకోండి, ఆ రోజు ట్రేడ్ ఆపేయండి, లేదంటే ఆ టైం కొంచెం ఆపేయండి కొంచెం. కానీ రోజుకి ఒకసారి దొరుకుతుంది ట్రెండ్ మనకి మెయిన్ డైరెక్షన్లో మనకి ఎంట్రీ అనేది దొరుకుతుంది, కానీ అంతవరకు వెయిట్ చేయాలన్నమాట. కాబట్టి ట్రెండ్కి అగెనిస్ట్గా మీరు ఎప్పుడు కూడా ట్రేడ్ అనేది తీసుకోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.